డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కేటు డూప్లికేటు కథ. పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు. దొంగ ఇళ్ల పట్టాలు ఒక 10,000 దాదాపుగా తయారు చేపించి ఫేక్ ఇళ్ల పట్టాలని, మార్జిన్ భూములు కానీ చెరువు భూములు కానీ వీటన్నిటి పేరుతోటి సర్వే నెంబర్లు లేని వాటిని కొత్త సర్వే నెంబర్లు సృష్టించి మరీ కొన్ని ఇళ్ల పట్టాలు తయారు చేయటం, వాటిని దాదాపుగా 5,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం కూడా ఎన్నికల ముందు జరిగితే ఆ రోజున ఎన్నికల కమిషను పట్టించుకోలేదు, దీన్ని పెద్ద సీరియస్గా కూడా తీసుకోలేదు. అప్పుడు కూటమి అభ్యర్థిగా ఉన్న కొల్లు రవీంద్ర కూడా ఇక్కడ చాలా పెద్ద గోల చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద తతంగం నడిపి ధర్నాలు చేసి ఆ ఎంఆర్ఓ ఆఫీసులోనే ఈ ఇళ్ల పట్టాల ముద్రణ జరుగుతుంది అని కంప్లైంట్ చేస్తే కొన్ని ఇళ్ల పట్టాలని స్వాధీనం చేసుకున్న జాయింట్ కలెక్టర్ కానీ, ఆ విషయం అయ్యి మరి సస్పెండ్ అయిపోయిన విఆర్ఓ ఒకళ్ళున్నా ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది. ఆ ఫేక్ ఇళ్ల పట్టాల గురించి ఎటువంటి చర్యలు తీసుకోబట్టం లేదు. అంటే పేర్ని నానిని ఎవరైనా కూటమి అభ్యర్థులు కాపాడుతూ ఉన్నారా? దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? ఈ ఫేక్ ఇళ్ల పట్టాల పంపిణీ నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి బొమ్మతో సైతం ముద్రణ వేసి ఎంఆర్ఓ ఆఫీసులోనే ఆ ముద్రణ చేసి పేర్ని కిట్టు ఆ రోజున ఎన్నికల్లో నిలబడి దొంగచాటుగా ఇళ్ల వెంట వెళ్ళి వాటిని మరి లబ్ధిదారులకు ఇస్తున్నామని చెప్పి పంపిణీ చేసి ఫోటోలు సైతం దిక్కుండా వీటేటిని మీరు బయట పెట్టకండి ఇప్పుడే, దీని ఒక్కొక్క విలువ 10 లక్షల నుంచి 15 లక్షల దాకా ఉంటుంది, మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్లు కూడా తెచ్చుకోవచ్చు అని కూడా వాళ్ళకి హామీ ఇచ్చి ఇవన్నీ మేము గెలిస్తేనే ఇక్కడ చెల్లుబాటు అవుతాయి, చలామణి అవుతాయి అని చెప్పిన ఆ వ్యవహారం మొత్తాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటుగా కూటమి ఇంకా పేర్ని నాని మీద ఎందుకింత ఉదాసీనత వైఖరితోటి వ్యవహరిస్తోంది అనేది కూడా మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి అయిన వీళ్ళందరూ చేసిన అతి దారుణమైన మోసాలు, ప్రజల్ని మోసగించటం, ఈ వ్యవహారం మొత్తం పదే పదే వల్ల వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కూటమి అభ్యర్థులు కూడా వీటిని ఎందుకు పట్టించుకోవటం లేదు, దీనిపైన న్యాయపరమైన చర్యలకు కానీ చట్టపరమైన చర్యలకు కానీ ఎందుకు ఉపక్రమించటం లేదు అనే దాన్ని కూడా తెలుసుకుంటే కానీ మనం ఈ వ్యవహార శైలి మొత్తానికి చెక్ పెట్టడం కుదరదు. ఈరోజు ఈనాడు పేపర్లో కూడా ప్రస్ఫుటంగా మరి మెయిన్ దీంట్లోనే వచ్చిన ఈ వ్యవహార శైలి మీద మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనే దాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అసలు గతంలో మరి ఈ పేర్ని నాని భార్య అయిన పేర్ని జయసుధ పేరు మీద ఉన్న ఒక గోడౌన్లో నుంచి పీడబ్ల్యూఎస్ రైసు ప్రజలకు అందించాల్సిన ఈ రైసు మొత్తం మాయమైపోయింది. దానికి కారణం ఏంటనేది ఇంతవరకు ఏం బయటకు రాలేదు. ఆ రోజున కొంతమంది కూటమి అభ్యర్థుల మీద కానీ కూటమికి సంబంధించిన కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళ మీద కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాకపోతే ఈ రోజుకి ఆ వ్యవహారం ఏం తేలలేదు. పేర్ని జయసుధని విచారణ చేయడానికి పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు ఆవిడ ఎవరి కారులో వచ్చారు, ఎంతమంది మార్బలంతో వచ్చారు, దీని అంతటికీ కూటమి సహకారం ఎంతుంది అనే ఒక చర్చ ఆ రోజు నడిచింది. అయినప్పటికీ కూడా ఆ విషయమై ఇంకా ఏం తేల్చలేదు. మరి ఆర్భాటంగా సీజ్ ద షిప్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారం ఏం పట్టించుకోలేదు. ఈ రోజు కూడా ఈ రైసు మరి యథేచ్ఛగా అన్యాక్రాంతం అయిపోతూనే ఉంది. పేద ప్రజలకు అందాల్సిన ఈ రైస్ కానీ లేకపోతే లబ్ధి చేకూరాల్సింది మరి ప్రజలకే కదా. కాకపోతే మధ్యలో వీళ్ళు అడ్డం పడి మరి దారిలోనే సగం దారిలోనే మళ్లించేసుకుని వీళ్ళు లబ్ధి పొందారు అని అంటే దాన్ని కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. అసలు ఈ ఇళ్ల పట్టాల వ్యవహారం వచ్చేటప్పటికి మరి అక్కడ పేర్ని నాని పక్క తప్పుకొని తన కొడుకు పేర్ని కిట్టుని నిలబెట్టాడు గత ఎన్నికల్లో. ఆయన్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఒక దీంతో ఆల్రెడీ ఇలాంటి వ్యవహారాలు చాలా చేసున్న వల్లభనేని వంశీ ఈ రోజున అలాంటి ఫేక్ ఇళ్ల పట్టాల దీని మీదనే మరి వల్లభనేని వంశీ కూడా జైల్లోనే ఉన్నాడు. ఈ వ్యవహారం సేమ్ ఇలాంటి వ్యవహారమే పేర్ని నాని చేసినా కూడా మరి దాన్ని ఎవరు పట్టించుకోలే. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఈ విషయాన్ని కూడా
మరి అప్పట్లో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికిన అధికారులు కొంతమంది అలాంటిది ఏమీ లేదు అని స్టేట్మెంట్లు సైతం పేపర్లో మరి రికార్డెడ్గా ఇచ్చినప్పటికీ ఆ విషయం అయ్యి అది అది అబద్ధం అనే విషయం తేలినా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఏమి లేవు. అంటే పేర్ని నానిని ఎందుకు అంత ఉదాసీనత వైఖరి చూపిస్తూ ఉన్నారు ఆయన మీద, ఆయన ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా చూసుకోవాలి. మరి ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పేరుని కిట్టు కానీ నాని కానీ మరి కూటమి సభ్యుల మీదనో లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీదనో ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే చూసాం. మొన్న వల్లభనేని వంశీని జైల్లో చంపేసేస్తారా అని ఒక రకంగా నాని ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా కానీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే విధంగా కానీ మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన మీద చర్యలేము లేవు. ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం రాజకసిరెడ్డిని ఈ మధ్య కుంభకోణంలో ఇరుక్కున్న రాజకసిరెడ్డిని ఏదో జైల్లోనే అంతమొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ వ్యవహారాన్ని నేను మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోను కూడా మీరు చూడాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి కానీ దీంతోనే బయటపడిపోతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నోళ్ళు కావచ్చు, పరోక్షంగా దాని గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, సాక్షులు కావచ్చు, వరుస పెట్టి ఎరాడికేట్ ఎలా అయిపోయారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని రాజకసిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఈ ఇళ్ల పట్టాల వ్యవహారానికి వస్తే 10,000 ఇళ్ల పట్టాలని మరి ఎంఆర్ఓ ఆఫీసులోనే ముద్రించి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి అధికృతంగా ఇది గవర్నమెంట్ ఇస్తుంది అని అన్నట్టుగా వాళ్ళు ఒక దొంగ వ్యవహారాన్ని దాన్ని పెట్టి లేని సర్వే నెంబర్లు కానీ లేకపోతే రోడ్డు మార్జిన్ ఉన్న సర్వే నెంబర్లు కానీ చెరువు భూముల సర్వే నెంబర్లు కానీ వీటన్నిటినీ వేసి దాన్ని దాదాపుగా 5,000 ఇళ్ల పట్టాలు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ రోజున అదే ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ పట్టాలను తీసుకుని మేము బ్యాంకు దాకా వెళ్తే ఇవి ఫేక్ పట్టాలమ్మా, వీటికి ఏమి రాదు, మీరు ఇంకా ఇవి తీసుకొస్తే కేసుల్లో ఇరుక్కుంటారనే వ్యవహారాన్ని కూడా బ్యాంకు వాళ్ళు వీళ్ళకి చెబితే ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. ఆ రోజున పేరుని కిట్టు దొంగచాటుగా అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్లమ్మటి ఈ పట్టాలన్నింటినీ పంపిణీ చేసి మళ్ళీ మేం గెలిస్తేనే ఇవి చెల్లుతాయి అంటే మమ్మల్ని గట్టిగా మీరు గెలిపించుకుని తీరాల్సిందే అంటే మభ్యపెట్టే వ్యవహారం. అసలు ఇది ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. మరి ఆ రోజున మనం మరి ఎన్నికల ముందు కూడా చాలా వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ జవహర్ రెడ్డి సీఎస్గా ఉండి చేసిన వ్యవహార శైలి కానీ లేకపోతే ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకొని వైనం కానీ, డీజీపీగా ఉన్నప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన చాలా పోలీసు మాల్ ప్రాక్టీసెస్ కానీ వీటన్నిటి మీద కూడా మనం చాలా వీడియోలు చేసుకున్నాం గతంలోనే. అప్పట్లోనే మరి కొన్ని మార్పులు జరిగాయి. మరి ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత తీవ్రంగా ఉండటం మూలాన కూటమి బతికి బయటపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ పేరుని నాని లాంటి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ కాకుండా కొంతమంది కొన్ని వ్యవహారాలు నడిపినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తుంది. కూటమి ఇలాగనే ఉంటే కనుక వీళ్ళందరినీ ఇలాగనే కాపాడుతుంటే ఆ మచ్చ మొత్తం వీళ్ళని ఎత్తినేసుకోవాల్సిన పని పడుతుంది వీళ్ళకి. వీళ్ళు కూడా అధోగతి పాలవటం ఖాయం. దీని మీద ఖచ్చితమైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారనేది రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.